అన్న ఇప్పుడే యాత్ర 2 మూవీ చూసాను. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అసలు సినిమా అంటే ఒక లెవెల్లో తీసుకెళ్లారు. నిజంగా డైరెక్షన్ అయితే చాలా బాగుంది అన్న. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అయితే జీవన్న చేసిన అన్న అల్టిమేట్ అన్న. అసలు ఇంకో లెవెల్లో చూపించి నిజంగా జీవన్న క్యారెక్టర్ చేస్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు యాక్ట్ చేసినట్టు ఎలా ఉందో అలా ఉంది. నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ యాక్టింగ్ అనేది అందరు చేయలేరు. నిజంగా జీవన్న అల్టిమేటెడ్ పోయి. అలాగే మన మమ్మూటి గారు నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఎలా ఉంటాడో అలా ఉండిపోయానన్న. చాలా బాగుంది. అసలు నిజంగా ప్రజల కోసం ఎన్ని మంచి పనులు చేశారు, ప్రజల కోసం ఏం చేశారు అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే సూపర్ అన్న. నిజంగా ఈ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరికి అయితే మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సీఎం కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆయన సీఎం ఎన్ని కష్టాలు పడి సీఎం అయింది అనేది మాత్రం ఎవరికి తెలియదు. నిజంగా ఈ సినిమాలో చూపించారన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ప్రజల కోసం ప్రతి క్షణం ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నంటే ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా. రాబోయే 2024 ఎలక్షన్ మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారన్న. ఇది మాత్రం కన్ఫామ్. ఒకటే భయ్య నిజంగా కొడాలి నాని గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా సూపర్గా చూపించింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కూడా ఎక్కడ కూడా ఆయన కూడా కించపరచకుండా ఇంత అద్భుతంగా అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సూపర్గా ఉంది సినిమా. బీజం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ నిజంగా చాలా బాగున్నాయి. అలాగే భారతి గారి క్యారెక్టర్ అయితే నిజంగా ఆమె అయితే నిజంగా దేవతలెక్క చూపించారు. సూపర్ బాగా నిజంగా ప్రతి ఒక్కరికి సపోర్ట్గా ఉండే సినిమా ఏదైనా ఉన్నంత మాత్రం నిజంగా యాత్ర 2 తప్పకుండా చూడండి భయ్య. సో హాయ్ గైస్, జస్ట్ ఇప్పుడే యాత్ర 2 మూవీ చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. సినిమా ఏంటంటే రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమాల ప్రకారంగా అయితే సినిమా చూడొచ్చు. ఒక మంచి ఎంటర్టైన్మెంటే ఉంది, అందరికీ నచ్చుతుంది. సో ప్రతి ఒక్కరికి నచ్చే ఒక మంచి సినిమా యాత్ర 2 అనమాట. సో నిజ జీవితాల్లో ఎలా ఉంటుందో అటువంటిది మరి కొందరికి తెలుసు, కొందరు తెలీదు. సో కొందరికి ఎవరికైతే తెలీదో వాళ్ళకి మాత్రమే చూపించాలని ఈ సినిమా తీయడం జరిగింది. సో అటువంటి వాళ్ళకి ఈ సినిమా అంకితం అనమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన ఎంతమంది చేశారో అందరికీ తెలుసు. ఈవెన్ పొలిటీషియన్స్ అవ్వచ్చు, అపోజిషన్ పార్టీ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు ఆయనకి సపోర్ట్ చేసిండ్రు. అటువంటిది ఈ సినిమా రావడం, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం పదవిలో ఉండడం, నెక్స్ట్ ఎన్నికల ముందు ఈ సినిమా రిలీజ్ చేయడం. సో ఎవరికైతే కొన్ని విషయాలు తెలీదో ఈ సినిమా త్రూ అందరికీ అందచేయాలని ఈ సినిమా తీయడం జరిగింది. సో అదనమాట. సో సినిమా స్క్రీన్ ప్లే బాగుంది, మమ్మూటి గారు యాక్టింగ్ బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, అన్నీ బాగున్నాయి. ఫస్ట్ ఒకటే నేను విన్నా, నేను ఉన్నా. నాకు యాత్ర 2 అన్న అసలు నాకైతే మస్తు నచ్చిందన్న. ఎందుకంటే అప్పుడు జరిగే అసలు ఏపీ రాజకీయం గురించి తెలుసుకుందాం అనుకున్నా. ఈ సినిమాలో చూపించిన నాకైతే హ్యాట్స్ ఆఫ్. జగన్ నువ్వు సూపర్ అన్న. ఎందుకంటే ఎవరి సపోర్ట్ లేకుండా సింగిల్ మ్యాన్ పైకి వచ్చి ముఖ్యమంత్రి అవ్వడం, ఎన్ని ఒడితొడుగులు ఉన్నా కూడా అవన్నిటిని తట్టుకొని ముందుగా నాకైతే బాగా నచ్చింది. ఈ సినిమా మాత్రం సూపర్ స్టార్ మమ్ముట్టి గారి యాక్టింగ్ మాత్రం అసలు వైఎస్ రాజశేఖర్ గారిని చూసినట్టు అనిపించింది. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇలాంటి స్టోరీ తీసి ఏ పార్టీని కించపరచకుండా అందరినీ సమానంగా, అంటే వాళ్ళు ఏం చేసి సమానంగా చూపించడం నాకైతే మస్తు నచ్చింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ జీవా గారు అసలు జీవించేసి భయ. అసలు ఏం యాక్టింగ్ అని అసలు జీవా గారి యాక్టింగ్ మాత్రం చంపేసిళ్ళు. సినిమా మాత్రం మంచిగా ఉందన్న. అందరూ చూడండి, నాకైతే బాగా నచ్చింది. అసలు ఏపీ ఎలక్షన్లో అప్పుడు ఎలా జరిగినాయో, అప్పుడు ఎలా అంటే జైలు ఎలా పోయిండో, దేని ద్వారా పోయిండో, ఎలా అసలు జరిగిందో అయితే క్లియర్ కట్గా చూపించి సినిమా మాత్రం సూపర్ ఉందన్న. మంచి సినిమా, నాకైతే బాగా నచ్చిందన్న. అన్న యాత్ర 2 అసలు పిచ్చెక్కిపోయింది నా సినిమా మాత్రం. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే నాకు తెలియదు అన్న కొన్ని విషయాలు. నాది తెలంగాణ, అంటే ఆంధ్ర పాలిటిక్స్ అంత ఐడియా లేదు. కానీ లైక్ అప్పుడప్పుడు మా నాన్నగారు చెప్తుండేవారు అన్న, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అంటే దేవుడు లాంటి మనిషి అని. కానీ సినిమా చూసిన తర్వాత నేను ఒకటే చెప్తున్నా, జగన్ గారికి, వైఎస్ఆర్ రాజశేఖర్ వాళ్ళకి అందరికీ, వాళ్ళ ఫ్యామిలీకి నేను ఫ్యాన్ అయిపోయినా అని చెప్పుకోవచ్చనా. సినిమా మాత్రం ర్యాంప్ అని చెప్పుకోవచ్చనా. అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అసలు మమ్ముట్టి గారి పర్ఫార్మెన్స్ మాత్రం చించేశారు. అండ్ జీవా గారు మీరు మాత్రం జీవించేశారని చెప్పుకోవచ్చాను. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ మాత్రం. అంటే కొన్ని తెలియని అన్నీ మనం తెలుసుకుంటాం అన్న సినిమా చూసిన తర్వాత. కొన్ని సీన్స్కి అయితే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. అంటే ఏదో పాన్ ఇండియా సినిమా చూస్తున్నప్పుడు వచ్చే ఫీల్ వచ్చింది నాకంటే. కొన్ని ఎలివేషన్ షాట్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. నా జగన్ అన్న క్యారెక్టర్ ఉన్నంత సేపు ప్రతి ఒక్కరికి గూస్ బంప్సే అని చెప్పుకోవచ్చు అన్న. అంటే అండ్ ఇంకా చెప్పుకోవాలంటే బీజిఎం అన్న, ఎవరు కొట్టారో కానీ చాలా బాగా మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చారన్న. అండ్ కొన్ని డైలాగ్స్ ఉంటాయన్న, పిల్లిని తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తే అంత మాత్రం అది పులి అయిపోదు, పులిని తెచ్చి బోన్లో జైల్లో వేసినా అది పులి పిల్లి అయిపోదు అని సంథింగ్ ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన ఆ షార్ట్కి ఇచ్చిన ఎలివేషన్ అసలు మైండ్ మెంటల్ ఎక్కిపోతుంది. సో మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడండి అండ్ రాజకీయాల గురించి తెలుసుకోండి.
అండ్ బాగుంది నా మూవీ. థ్యాంక్ సినిమా బ్రో యాత్ర 2 నాకైతే చాలా బాగా నచ్చింది. 2009 నుంచి 2014 వరకు వైఎస్ రాజశేఖర్ ఉన్నా కానించి ఆయన చనిపోయిన తర్వాత ఈ ఓదార్పు యాత్ర కోసం వెళ్తే ఆ ఓదార్పు యాత్రని కాంగ్రెస్ ఒక రాజకీయ యంత్రం అనుకుని ఆ ఓదార్పు యాత్రకి చేసిన ప్రయత్నాలు కావచ్చు, ఆ ఎలివేషన్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే జగన్ గారి దగ్గర సోనియా గాంధీ మధ్య వచ్చే సీన్స్ అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్ అనమాట. సోనియా గాంధీ యాత్రను ఆపాలి అంటే ఇది రాజకీయ యంత్రం కాదు, ఇది జస్ట్ ఓదార్పు యాత్ర అంటే కాదు, అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకున్న ఓదార్పు యాత్ర సాగుతుందని ఒక ఎలివేషన్ ఏదైతే ఉందో అది చాలా చాలా బాగా నచ్చింది. ఆ చంద్రబాబు అయితే బాగా సెటర్లు ఇచ్చారు, బాగా కొంచెం ఎలివేషన్స్ బాగా ఆయన కౌంటర్లు అయితే బాగా పడ్డాయి. బట్ ఇందులో రాజకీయంగా చూస్తే కాకుండా సినిమా పరంగా అయితే సూపర్ అయిన జీవా గారి యాక్టింగ్ అయితే మాత్రం జీవించేశారు. ఆయన నవ్వు కానీ ఇన్నోసెంట్ లుక్స్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఇంకా జగన్ గారిని నింపారనమాట. జగన్ గారి మాట మీద నిలబడే ఒక నిజాయితీ వ్యక్తి అని ఈ సినిమాతో ఇంకోసారి నిరూపించారు. 2024లోకి ఈ సినిమా పక్కాగా ఉపయోగపడుతుందా, ఈ కొంతమంది జగన్ గా ఓటేద్దాం లేదని డౌట్లు ఉన్నారు కదా, ఈ సినిమా చూసినారు ఖచ్చితంగా జగన్ ప్రభుత్వానికి ఓటేస్తారు. 2024లో జగనే వస్తాడు. సినిమా అయితే చాలా బాగా అనిపించింది. ఆయన రియల్ స్టోరీ అండ్ రియల్ పులి, ఆ పిల్లిని అడుగులో పెట్టిన పిల్లే అవుతుంది, పులిని బోన్లో పెట్టిన పులి అవుతుంది. డైలాగ్స్ ఎలివేషన్లు అయితే సూపర్ అనమాట. ఇంకా అలాగే సురేష్ గారి క్యారెక్టర్ కానీ నందిగామ సురేష్ గారు ఆయన కూడా ఎలివేషన్ కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా ఓవర్గా నాకు వచ్చేది యాత్ర 2 అయితే బాగా అనిపించింది. సూపర్ సినిమా. థ్యాంక్ యూ.